హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో బెంగుళూరు స్టైల్ మటన్ దొన్నె బిర్యానీని పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వచ్చేయండి. చూడండి, మటన్ పర్ఫెక్ట్‌గా కుక్ అయింది అండ్ రైస్ ముద్దగా అవ్వకుండా పొడి పిల్లలాడుతూ వచ్చింది. ఈ రైస్ ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్‌గా కుకుంబర్ రైతా అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్‌ని 3, 4 టైమ్స్ వాష్ చేసి మరీ చిన్నగా, మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. దీనిలోకి 3 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మసాలాలన్నీ మటన్‌కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి మటన్‌ని కలుపుకొని హాఫ్ ఎన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. దొన్నె బిర్యానీ కోసం చిట్టి ముత్యాల రైస్‌ని యూజ్ చేస్తారు కదా! ఇక్కడ నేను డైలీ యూజ్ చేసే రైస్‌ని వాడుతున్నాను. 3 కప్స్ సోనా మసూరి రైస్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని నీట్‌గా 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్‌ని యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ సోంపు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం రాతి పువ్వుని, 2 మరాఠీ మొగ్గల్ని, 1 బిర్యానీ ఆకుని, 1 స్టార్ అనాసని వేసుకొని మసాలాని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్‌ని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 5 పచ్చిమిర్చిని, ఒక మీడియం సైజ్ టమోటాని వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర, మెంతి ఆకుని తీసుకోవాలి. మెంతి ఆకుని కొంచెం తక్కువగానే తీసుకొని ఈ ఆకుల్ని ఈ మసాలాలోకి యాడ్ చేసి 5 వెల్లుల్లి, 1 ఇంచు అల్లాన్ని కట్ చేసి వేసుకొని మసాలాలన్నీ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మీరు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ పాటు ఈ మసాలాలని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్‌ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకుల్ని కూడా వేసి మసాలాల్ని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్‌ని కూడా యాడ్ చేసి మసాలాలు, మటన్ అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి మటన్‌లోని వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా మటన్‌లోని వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని మటన్‌లోకి యాడ్ చేసుకోవాలి. మసాలాని యాడ్ చేసి మటను, మసాలా అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం రైస్ తీసుకున్న కప్పుతోని 1 కప్పు వాటర్‌ని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసి ఆ వాటర్‌ని కూడా మటన్‌లోకి వేసి మొత్తం అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చేతిలో వేసి చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పుని యాడ్ చేసి మటన్ అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. మీరు తీసుకున్న మటన్ ముదురుదైతే 5-6 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. కుక్కర్‌లోని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. చూడండి, మటన్ ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం తీసుకున్న 3 కప్స్ రైస్‌కి 6 కప్స్ వాటర్‌ని యాడ్ చేయాలి. అంటే 1 కప్పు రైస్‌కి 2 కప్స్ వాటర్ చొప్పున 6 కప్స్ వాటర్‌ని యాడ్ చేయాలి. ఆల్రెడీ మటన్ ఉడికించేటప్పుడు నేను 1 కప్ వాటర్‌ని యాడ్ చేశాను కదా! అందుకే ఇక్కడ హాఫ్ కప్ వాటర్‌ని తగ్గించి 5 కప్ వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. వాటర్‌ని యాడ్ చేసి మటన్ అంతా ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత మీద రబ్బర్ తీసేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత
రైస్‌లోని వాటర్ అంతా వంపేసి జల్లెల్లోకి తీసుకొని వాటర్ ఏమీ లేకుండా మటన్‌లోకి యాడ్ చేసి రైస్, మసాలా అంతా ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ వాటర్ అనేది హాఫ్ అయి ఉంటుంది. ఒక్కసారి రైస్‌ని కలుపుకొని ఈ స్టేజ్‌లో హాఫ్ బద్ద నిమ్మరసాన్ని పిండుకొని 1½ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకొని గరిట ఏమీ పెట్టకుండా కుక్కర్ మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది ఉడికిపోయి ఉంటుంది. ఈ స్టేజ్‌లో కొంచెం ముద్దగా ఉంటుంది. కింద అతుక్కుంటూ ఉంటుంది కదా! ఒక్కసారి బాగా కలుపుకొని ఉడికిందో లేదో చూసుకొని చూడండి రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్కర్ మూత తీయకుండా ఉంచితే రైస్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. 10 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే రైస్ పొడిలాడుతూ చాలా బాగా కుక్ అయింది. అండ్ మటన్ కూడా సాఫ్ట్‌గా కుక్ అయిపోయి ఉంటుంది. అంతేనండి, సింపుల్‌గా ఇంట్లోనే దొన్నె బిర్యానీని ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.